సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వేదాంత డిండిము క్లాసు 3. ఈ క్లాసులో మనకి 5 శ్లోకాలు వస్తాయి. 6, 7, 8, 9, 10. ఈ శ్లోకాల్లో మొత్తం అంతా మనకి అంటే మన బడాయి బతుకు బయటపడుతుంది. అంటే మనం ఎంత భ్రమల్లో బతుకుతున్నాము, మన భ్రమలన్నీ భ్రమలే, బ్రహ్మాన్ని తెలుసుకోలేకపోతున్నాం అని స్పష్టంగా మనకు రచయిత చెప్తారు. 6వ శ్లోకంలో ఇప్పుడు మన డాక్టర్ గారు చదివినట్టుగా సృష్టికర్త ఎవరు? ఈశ్వరుడు అని అనుకుంటాం మనం. కాదంటే నిజంగా కాదని కాదు, సృష్టికర్త ఉన్నాడు, ఈశ్వరుడే. కానీ నిజానికి మనమే మన సృష్టికర్తలం. అంటే జీవుడు కాదు, జీవులందరూ వారి వారి కర్మకి వాళ్ళే బాధ్యులు అనమాట. అది సృష్టికర్త అంటే అది మనమే సృష్టించుకున్నాం. చూడండి ఎంత సింపుల్. నా బతుకు ఇలా ఉండటానికి నేనే కారణం. మనం సాధారణంగా ఏం చేస్తామంటే బురద జల్లుతాం, అందరి మీద బురద జల్లుతాం. వాడు ఆ టైంలో నాకు హెల్ప్ చేసి ఉంటే నేను ఈరోజు ఇలా ఉండేవాడిని కాదు అని మనం కనపడిన వాళ్ళకల్లా ఏదో చెప్పుకుంటాం. మనం కాదు, రాంగ్ అది. నా జీవితానికి, నేను ప్రస్తుతం అనుభవిస్తున్న జీవితానికి నేనే బాధ్యుణ్ణి. నా శరీరాన్ని సృష్టించుకోవటానికి నేనే కారణం. అది ఎవరికి వాళ్ళే అనుకోవాలి. అట్లా ఈశ్వరుడు ఉన్నాడు కారణం. ఇప్పుడు జడ్జి ఉన్నాడు. జడ్జి కొంతమందికి ఏం చేస్తాడు? 2 నెలలు శిక్ష చేస్తాడు. జడ్జి కొంతమందికి 14 సంవత్సరాలు శిక్ష చేస్తాడు. జడ్జి ఇష్టమా? అదేమన్నా జడ్జికి ఏమన్నా మన శత్రువులమా? కాదు కదా. నువ్వు చేసిన తప్పును బట్టి నీకు 2 నెలలు వేయాలా, 20 సంవత్సరాలు వేయాలా, ఏం చేయాలని జడ్జి నిర్ణయించుకుంటాడు. అలా ఈశ్వరుడు ఒక జడ్జి అంతే. మందే అంతా, టోటల్ అంతా మన మీద ఆధారపడి ఉంటుంది. మనం 14 లోకాల్లో ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలి, మన కుటుంబం ఎలా ఉండాలి, ఏమిటి మన పరిస్థితులు ఎలా ఉండాలి, మన సెటప్ ఎలా ఉండాలి, అంతా నిర్ణయించుకునేది మనమే. మన ఈశ్వరుడు ఉన్నట్ల నామకి వస్తే అంతే, జడ్జిమెంట్ ఇచ్చినట్టు అనమాట. అది 6వ శ్లోకం. 7వ శ్లోకం ఏం చేస్తామంటే మనం అందరం కూడా కర్మల్లో కూరుకుపోయి కర్మి అంటే కర్మలు జ్ఞానాన్ని ఇవ్వవు. తెలుసుకో. అది 7వ శ్లోకం. 8, 9, 10 శ్లోకాలు ఈ 3 ఏం చేస్తాయంటే శ్రవణం చెయ్యి. 8, 9 మననం చెయ్యి. 10 నిధిధ్యాసనం చెయ్యి. మనం శ్రవణం ఏం చేస్తాం? మనం టీవీ సీరియల్ చూస్తాం. చాలా శ్రద్ధగా టీవీ సీరియల్ చూసి ఆ సీరియల్ మనం ఏదన్నా ట్రావెలింగ్లో ఉండి చూడలేకపోతే వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఏం జరిగింది, నాకు కొంచెం చెప్పు, టెన్షన్గా ఉంది, ఆ కోడలు బతికిందా, విషం తాగింది, మరి ఏం జరిగిందో చెప్పు. ఇది మన శ్రవణం, ఇది మన మన్నం, ఇది మన నిధిధ్యాసనం. అలా చేయకూడదు అంటుంది శాస్త్రం. అది స్పష్టంగా 8, 9, 10 శ్లోకాలు. ఏమి శ్రవణం చేయాలో అదే శ్రవణం చేయి. ఏది మననం చేయాలో అదే మననం చేసుకో. ఏది నిధిధ్యాసనం చేయాలో అదే నిధిధ్యాసనం చేసుకో. నిధిధ్యాసనం అని పదే మనం చెప్పుకుంటుంటాం. సో స్పష్టంగా నిధిధ్యాసనం అంటే ఏమిటో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇప్పుడు మనం శ్లోకంలోకి వెళ్దాం. 6వ శ్లోకం. సమష్టి యష్టి రూపౌ ద్వౌ పదార్థౌ సర్వసమ్మతౌ సమష్టి ఈశ్వరో వ్యష్టి జీవో వేదాంత డిండిమః. ఇది అందరికీ తెలుసు. సమష్టి వ్యష్టి అంటే ఒక ఇండివిజువల్, ఒక వ్యక్తి. సమష్టి అంటే
టోటల్ టోటల్ అనమాట. మ్యాక్రో మైక్రో. మైక్రో అంటే వ్యష్టి, మ్యాక్రో అంటే సమష్టి. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే చాలా సమష్టిలు ఉంటాయి, చాలా వ్యష్టిలు ఉంటాయి. ఇప్పుడు సమష్టి ఈశ్వరుడు, వ్యష్టి జీవుడు అని అంటాం కాదు జనరల్గా. సమష్టి వ్యష్టి ఈ రెండు పదార్థాలు ఉన్నాయి అంటాం మనం. నిజానికి పదార్థాలు కాదు, రెండు తత్వాలు అనమాట. అవి రెండు కాన్సెప్ట్స్. ఇప్పుడు మన దేహం ఉంది, మన దేహం సమష్టి. మన దేహంలో చాలా అంగాలు ఉన్నాయి కదా, అవన్నీ వ్యష్టి ఒక్కొక్కటే. అందుకని ఇప్పుడు దేహ కరణం వ్యష్టి, దేహం సమష్టి. అట్లాగే మన కుటుంబం సమష్టి. కుటుంబంలో ఒక వ్యక్తి ఉంటాడు, వాడు వ్యష్టి. ఒక విలేజ్ ఉంటుంది, ఒక గ్రామం, అది సమష్టి. ఆ గ్రామంలోని కుటుంబం, చాలా కుటుంబాలు ఉంటాయి కదా, ఒక కుటుంబం వ్యష్టి. ఒక డిస్ట్రిక్ట్ ఉంటుంది, అది సమష్టి. రాష్ట్రం సమష్టి, దేశం సమష్టి. ఒక కాంటినెంట్, ఖండం, ఆసియా ఖండం సమష్టి. భూమి సమష్టి. మరి భూమి ఎష్టైతే మళ్ళీ సోలార్ సిస్టమ్ సమష్టి. సోలార్ సిస్టమ్ ఎష్టైతే గ్యాలక్సీ సమష్టి. ఇప్పుడు గ్యాలక్సీ కనుక ఎష్టైతే క్లస్టర్ సమష్టి. ఇలా 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 పొడిగించుకుంటూ పోతే చివరికి మనకి మహాసమష్టి వస్తుంది అన్నమాట. మహాసమష్టి, మహాభారతం లాగా. భారతాన్ని మహాభారతం ఎందుకన్నాం? 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో అటువంటి గ్రంథం అనేది ఇంకోటి లేదు, అంత పెద్ద గ్రంథం. 1,00,000 శ్లోకాలు ఉన్న గ్రంథం ఏది ఉండదు అసలు. అందుకని మహాభారతం అన్నాం. సో మహాసమష్టి అంటే ఇక మొత్తం అన్ని 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 కలిపి మహాసమష్టి. అది ఈశ్వర. వ్యష్టి అంటే వ్యక్తి, సమష్టి వ్యష్టి. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఇవి సమష్టి వ్యష్టి కూడా ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి. సమష్టి లేనిదే వ్యష్టి లేదు, అలాగే వ్యష్టి లేనిదే సమష్టి లేదు. బృహదారణ్యకంలో అంటే బృహదారణ్యక ఉపనిషత్తులో మధు బ్రాహ్మణంలో ఈ విషయం స్పష్టంగా చెబుతారు. ఈశ్వర అంటే ఎవరు? పాలించేవాడు, రూలర్. రూలర్ అంటే ఎవరన్నా ఉంటే కదా రూల్ చేస్తాడు. రూలర్ అని ఎవరిని అంటాం? గురువు అని ఎవరిని అంటాం? శిష్యులు ఉంటే కదా. అట్లాగా రూలర్ అంటే రూల్డ్ ఉండాలి కదా. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. గోడ ఉంది, ఈ గోడ అంటే ఏమిటది? ఇటుకల సముదాయం. ఇటుక ఉంటే కదా గోడ ఉండేది. కాబట్టి ఇటుక మీద గోడ ఆధారపడి ఉండదు. ఇటుక లేకపోతే గోడ ఎక్కడిది? అలాగే గోడలో ఇటుకున్నట్టే ఇటుక గోడ మీద ఆధారపడి ఉంది, గోడ ఇటుక మీద ఆధారపడి ఉంది. పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఈశ్వరుడు అలాగే ఏమంటామంటే ఈశ్వరుడు ప్రపంచానికి సృష్టికర్త. ఇక్కడ అసలు విషయం ఒకటి ఉంది. ఏమిటంటే ఈశ్వరుడు నిజానికి సృష్టికర్త కాదు. అంటే ఈశ్వరుడు నిజానికి సృష్టి చేయలేడు. ఈశ్వరుడు సామాన్య కారణం. మన కర్మ, మన జీవుడి కర్మ విశేష కారణం అన్నమాట. పుణ్య పాప మిశ్రమ కర్మ. నిజానికి మనకి ముఖ్యంగా మనుషులకి మనం కాక్రోచులు కాదు కదా. మనం కాక్రోచులు వేరుంటాయి, కప్పలు వేరుంటాయి, మరి వానపాములు వేరుగా ఉంటాయి. ఇన్ని 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశుల్లో మన మనిషి జన్మ ఉత్తమ జన్మ. ఎందుకని? మనం కొంచెం 50-50 ఇంచుమించుగా పుణ్య పాప మిశ్రమ కర్మలు చేశాం కాబట్టి మనిషి జన్మెత్తాం. పాపాలు ఎక్కువ చేస్తే వేరే జన్మ ఎత్తి ఉండేవాళ్ళం. పుణ్యాలు ఎక్కువ చేస్తే పుణ్యలోకాల్లో ఉండేవాళ్ళం. జీవుడి కర్మ మాత్రమే సృష్టి కారణం. జీవుడు ఈశ్వరుడు కలిసి సృష్టి కారణం అవుతారు. ఈశ్వరుడు జీవుడు ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నారు. ఈశ్వరుడు అనాది, జీవుడు అనాది. అనాది అంటే ఆది లేదు, అంతం లేదు. ఉన్నారు. ఎప్పటి నుంచి ఉన్నారు? ఎప్పటి నుంచో ఉన్నారు. కరెక్ట్గా టైం చెప్పు నాకు. ఎప్పటి నుంచి? 5,000 సంవత్సరాల కాదు,
10,000 సంవత్సరాల కాదు. అదొక సర్కిల్. ఈ సర్కిల్‌కి ఆది అంతాలు ఏముంటాయి చెప్పండి? అట్లాగే మరి జీవుడు దేహం ఒక కాలంలో పుడుతుంది కదా! జీవుడు పుట్టాడు అనకూడదు. దేహం పుట్టింది. జీవుడు అనాది. జీవుడు అంత క్రితం దున్నపోతులాగా ఉండొచ్చు. అంత క్రితం దేవతలు ఉండొచ్చు. అంత క్రితం ఇంకా ఉత్తమ జన్మలో ఉండి ఉండొచ్చు. పుణ్యలోకాల నుంచి రావచ్చు. సో, జీవుడు అనాది. నీ దేహం పుట్టింది అంతే. జీవుడి యొక్క దేహం పుట్టింది. ఒక కాలంలో పుడుతుంది అంతే. జీవుడు అనాదిగా ఉన్నాడు. ఇది కర్మ సిద్ధాంతం. అనాది జీవ, అనాది ఈశ్వర. అంటే వ్యష్టి అనాది, సమష్టి అనాది. ఇరువురు కలిసి అంటే ఈశ్వర జీవ కలిసి సృష్టి స్థితి లయ కారణం. అనాది జీవ, అనాది ఈశ్వర. ఇది వ్యావహారిక సత్యం కిందకి వస్తారు వీళ్ళు. ఇది విచిత్రం. జీవుడు ఈశ్వరుడు వ్యావహారిక సత్యం అంటాము. మరి పారమార్థిక సత్యం ఏది? పారమార్థిక సత్యం జీవుడు కాదు, ఈశ్వరుడు కూడా కాదు. వ్యావహారిక సత్యం అంటే మిథ్య. ఈశ్వరుడు మిథ్య, జీవుడు మిథ్య. ఎందుకని? ఇరువురు సగుణం అంటాం. సగుణం అంటే మిథ్యే. పారమార్థిక సత్యం ఏది? నిర్గుణం బ్రహ్మ. పారమార్థిక సత్యం ఎవరు? నిర్గుణం బ్రహ్మ. అది కూడా అనాది. ఆ బ్రహ్మ నేనే అనుకోవాలి. 7వ శ్లోకం. జ్ఞాన కర్మ పదార్థౌ ద్వౌ వస్తు కర్త్రాత్మతంత్రకౌ జ్ఞానార్మోక్షో న కర్మభ్యః ఇది వేదాంత డిండిమః. ఇందాక చెప్పినట్టుగా కర్మలు జ్ఞానాన్ని ఇవ్వవు. స్పష్టంగా ఒక ఎక్స్పెరిమెంట్లో కెమిస్ట్రీ ల్యాబ్లో ఒక ఎక్స్పెరిమెంట్ యాసిడ్ టెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఎంత బాగుంటుందో కదా. జ్ఞానం అని కర్మ అని పదార్థాలు 2. పదార్థాలు అంటే మ్యాటర్ అని అనుకోవద్దు మీరు. కాన్సెప్ట్స్ అన్నమాట, తత్వాలు. 2 తత్వాలు ఉన్నాయి. ఒకటి జ్ఞానతత్వం, ఒకటి కర్మతత్వం. ఒకటి ఆత్మ వస్తుతంత్రం, రెండవది కర్మ కర్తృతంత్రం. అంటే జ్ఞానం వలనే మోక్షం, కర్మల వలన కాదు అని వేదాంత నిండిమం చెప్తుంది. జ్ఞానాత్ మోక్షం, కర్మల వలన రాదు. ఇది వేదాంత నిండిమం. ద్వౌ పదార్థౌ అంటే 2 తత్వాలు ఉన్నాయి. జ్ఞానము, ఒకటి జ్ఞానము, 2 కర్మ. జ్ఞానము అంటే జ్ఞానేంద్రియ వ్యాపార రూప జ్ఞానం. వ్యాపారం అంటే ఒక యాక్టివిటీ వేదాంతంలో. ఇప్పుడు చూడండి, కర్మకి జ్ఞానానికి కూడా మనం ఒకే రకంగా వెర్బులు వాడతాం. నేను చూస్తున్నాను, ఐఎమ్ సీయింగ్ అంటాం కదా. ఐ సీ. నేను వింటున్నాను, ఐ హియర్ అంటాం కదా. ఇది రెండింటికి వాడతాం. కర్మలకు కూడా ఇదే వాడతాం. నేను రాస్తున్నాను, నేను నడుస్తున్నాను. నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, అది జ్ఞానానికి సంబంధించింది. నేను నడుస్తున్నాను, నేను రాస్తున్నాను, ఇది కర్మలకు సంబంధించింది. కర్మలు ఎవరు చేస్తారు? జ్ఞానేంద్రియాల, కర్మేంద్రియాల? వాల్మీకి రామాయణమును ఎవరు రాశారు? వాల్మీకి రామాయణమును కంబర్ రాశాడు. వాల్మీకి రామాయణం రాసింది ఎవరు? వాల్మీకి. అలాగే కర్మలు చేసేది ఎవరు? కర్మేంద్రియాలు. జ్ఞానానికి పనికొచ్చేది ఎవరు? జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు జ్ఞానానికి పనికొస్తాయి, కర్మేంద్రియాలు కర్మలకు పనికొస్తాయి కదా. కాబట్టి నడుస్తున్నాను, తింటున్నాను, ఇవి కర్మలు అంటే కర్మేంద్రియాలు చేస్తాయన్నమాట. చూస్తున్నాను అనేది కర్మ కాదు, ఇది జ్ఞానం. ఈ శ్లోకం చాలా 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 ఇంపార్టెంట్ శ్లోకం. ఇప్పుడు నేను చెప్పే శ్లోకం ఇక్కడంతా క్రక్స్ అంతా ఒక ఎసెన్స్ ఆఫ్ వేదాంతం ఉంటుంది. చూసుకోండి జాగ్రత్తగా. ఇది తెలిస్తే కర్మకాండ జ్ఞానకాండ పరిమితులు, జ్ఞానకాండ కర్మకాండ
అంటే కర్మయోగం జ్ఞానయోగం అంతే. కాండ అంటే ఇది ఏమనుకోవద్దు మీరు. జ్ఞానయోగం కర్మయోగాన్ని జ్ఞానకాండ కర్మకాండ అంటారు. అది మరో వేరే పేర్లు అంతే. సో కర్మకాండ జ్ఞానకాండ యొక్క పరిమితులు మనకు తెలిసిపోతాయి. డూయింగ్, నోయింగ్. డూయింగ్ అంటే నేను చేస్తున్నా, నోయింగ్ నేను తెలుసుకుంటున్నా. డూయింగ్ నోయింగ్ల మధ్య మనకి నేను తెలుసుకుంటున్నా, నేను చేస్తున్నా అంటే ఏదో సింపుల్గా ఉంటుంది, కానీ తేడా ఉంది చాలా. ఒకటి జ్ఞానం, ఒకటి కర్మ. ఇది తేడా తెలియాలి మనకి. వస్తు తంత్రం, ఆత్మతంత్రం. వస్తుతంత్రం, ఆత్మతంత్రం. ఒకటి వస్తుతంత్రం, ఒకటి కర్తృతంత్రం. అది తంత్రం. తంత్రం అంటే మరి తంత్ర విద్య, మంత్ర విద్య అది కాదు. ఇక్కడ తంత్రం అంటే ఆధారపడింది అని, డిపెండింగ్ అని, డిపెండెంట్. ఒకటి ఆబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది, మరొకటి సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఏది ఆబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది? జ్ఞానం. జ్ఞానం ఎప్పుడు కూడా కోర్స్ జ్ఞానేంద్రియాలు అది పక్కన పెట్టండి. జ్ఞానేంద్రియాల ద్వారా నువ్వు జ్ఞానం పొందుతావు, కానీ జ్ఞానేంద్రియాల ద్వారా నువ్వు జ్ఞానం పొందేది ఆబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఆబ్జెక్ట్ అంటే ఎవరు? గురువు. గురు బోధ ఆబ్జెక్ట్. గురు బోధ ఏం చెబుతాడో అదే కదా నువ్వు వింటావు. వేదాంత నిండమని చెబుతున్నాడు గురువు. ఏంటోనండి, నాకు రమణ మహర్షి ఉపదేశాలు వినాలని ఉందండి, నాకు చాలా చాలా ఇష్టం అండి అని అనుకుంటే కుదురుతుందా నీకు? కుదరదు. నువ్వు అనుకోవచ్చు, కానీ ఇప్పుడు గురువు ఏం చెప్తున్నాడు? వేదాంత నిండమని చెప్తున్నాడు. నీకు ఛాయిస్ లేదు. ఛాయిస్ లేదు నీకు. నారద భక్తి సూత్రాలు అంటే నీకు చాలా ఇష్టం. నారద భక్తి సూత్రాలు చెప్పటల్లా, వేదాంత నిండమని చెప్తున్నాడు. అది ఆబ్జెక్టు. అది ఆబ్జెక్ట్ అనేది ఆ ఆబ్జెక్ట్ ఎట్లా ఉంటే అట్లా నువ్వు స్వీకరించాల్సిందే అంతే. ఇది ఒక విషయం. అంటే ఆబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఇది జ్ఞానం అనేది. ఇంకా సబ్జెక్ట్ మీద ఆధారపడి ఎవరు ఉంటుంది? సబ్జెక్ట్ అంటే ఎవరు? కర్మ, కర్త. సబ్జెక్ట్ అంటే ఎవరు? కర్త, నేను. ఇప్పుడు ఈ క్లాస్కి మీరు వచ్చారు, 100 మంది వచ్చారు అనుకుందాం. 100 మంది క్లాస్లో ఉంటారు, 50 మంది పుస్తకాలు తెచ్చుకుంటారు, ఒక 50 మంది పుస్తకాలు తెచ్చుకోరు. వాళ్ళది షార్ప్ బ్రెయిన్ అనమాట, కర్పూర బుద్ధి. వాళ్ళ గురువు ఏం చెప్తుంది? టకాటక లోపలికి ఇంజక్షన్ లాగా దూరిపోతుంది అని వాళ్ళు అనుకుంటారు. అందుకని వాళ్ళు బుక్స్ ఏం తెచ్చుకోరు, బుక్స్ పెన్నులు అవి తెచ్చుకోరు. తర్వాత ఇంకొక 50 మంది పుస్తకాలు పెన్నులు తెచ్చుకుంటారు. ఒక 25 మందికి పెన్నులు రాయవు. ఇట్లా 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 ఎదిలిస్తుంటారు. గురువు చూస్తుంటాడు, బాధపడుతుంటాడు, అరే పెన్నులు కూడా మంచివి తెచ్చుకోరురా వీళ్ళు, పుస్తకాలు కూడా తెచ్చుకోరురా అని బాధపడుతుంటాడు గురువు. సో ఇట్లా ఇట్లా విదిలించి మొత్తానికి రాస్తారు. కొంతమంది ఏదో కష్టపడి రాస్తారు, ఏదో నోట్స్ రాసుకుంటారు. ఎవరు? కొంతమంది శిష్యులు నోట్స్ రాసుకుంటారు, కొంతమంది శిష్యులు రాసుకోరు. అయితే ఒక గంట క్లాసు. ఈ గంట కూడా నీకు 2 జరుగుతున్నాయి ఇక్కడ. ఒకటి నోయింగ్, ఇంకోటి డూయింగ్. నోయింగ్ ఏంటి? నువ్వు గురువు ఏం చెప్తే అది వినాల్సిందే, తప్పదు తప్పదు తప్పదు, నీకు ఛాయిస్ లేదు. అది నోయింగ్, అది జ్ఞానం కదా. జ్ఞానానికి ఛాయిస్ లేదు, గురు బోధ అంతే. డూయింగ్ నీకు ఛాయిస్ ఉంది. నువ్వు శుభ్రంగా గురకలు పెట్టవచ్చు. క్లాసులో గురువు పాఠం చెబుతుంటే గురకలు పెట్టేవాళ్ళు ఉంటారు, వినపడుతుంటాయి మనకి గురకలు. మరి లేని మనం లేపలేం కదా వాళ్ళని. వాళ్ళు శుభ్రంగా పడుకుంటారు. క్లాస్ బిగిన్ అవ్వటం సదాశివ సమారంభం అనగా అని వినపడుతుంటాయి మనకి. కానీ ఏం చేస్తాం, అంతే. వాళ్ళు అట్లా నిద్రపోతారు. కొంతమంది నోట్స్ రాసుకుంటారు, కొంతమంది వింటుంటారు. సో ఇది జ్ఞానేంద్రియ కర్మేంద్రియ 2 వ్యాపారాలు జరుగుతున్నాయి అన్నమాట. ఈ నిద్రపోవటం కూడా కర్మేంద్రియమే. నువ్వు కర్మలతోనే కదా నిద్రపోవాలనుకున్నావు, నిద్రపోతున్నావు, రాయాలనుకున్నావు, రాస్తున్నావు. ఈ 2 పనులు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. గురువు చెప్పిన వేదాంత బోధ, వేదాంత డెండిమం అనేది ఒక ఆబ్జెక్ట్ అనమాట. అది గురువు చెప్పిన విషయం, నీకు ఛాయిస్ లేదు. అంటే జ్ఞానం ఆబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. సబ్జెక్టుకు అంటే జ్ఞాత,
జ్ఞాత అంటే సబ్జెక్ట్ కదా, చాయిస్ లేదు. జ్ఞానం జ్ఞాతృతంత్రం కాదు, జ్ఞేయతంత్రం. జ్ఞానం జ్ఞాతకు సంబంధించింది కాదు. అంటే జ్ఞాత ఇష్టం కాదు అక్కడ. జ్ఞాత అంటే నోయింగ్, నోవర్. గురు బోధ మీద మీరు ఆధారపడి వింటారు. మీ ఇష్టం వచ్చింది మీరు వినరు. గురు ఏం చెప్పింది అదే వింటారు. మీరు సరిగ్గా విన్నారా, శ్రవణం ఎట్లా చేశారనేది పక్కన పెట్టండి. మీకు ఛాయిస్ లేదు. వేదాంత డినిమో అంటే వేదాంత డినిమే వింటారు. ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనమాట, ఆబ్జెక్ట్ డిపెండెంట్. ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే గురువు, గురు బోధ. తర్వాత గంట అయిపోయింది, లెక్చర్ అయిపోయింది. గురువు లెక్చర్ అయిపోయిన తర్వాత మీరు పుస్తకాలు తీసుకురండి అంటారు. పుస్తకాలు తీసుకురండి అంటే పుస్తకాలు ఇస్తారు, నోట్బుక్స్ అన్నీ ఇస్తారు. మీరు అవన్నీ ఒకే రకంగా ఉండవు. నువ్వు ఎలా రాసుకుంటావు, అది నీ ఇష్టం. తుష్ట ఆత్మనేవ ఆత్మనా తుష్ట అంటే దుష్ట దుష్ట అని రాసుకోవచ్చు. మీరు ప్రొనౌన్సియేషన్ చేస్తే, ప్రొనౌన్సియేషన్ అంటే చాలా ఇంపార్టెంట్. ప్రొనౌన్సియేషన్ చేస్తే, ప్రొనౌన్సియేషన్ అంటే వైరాగ్యం. మీరు వైరాగ్యం అంటే వదలాల్సిన చెడ్డ పనులు వదిలేయాలి. అవి వదిలేస్తే మీకు జ్ఞానం తలకెక్కుతుంది, గురుబోధ తలకెక్కుతుంది అని గురువు అంటాడు. మీరు మీ పుస్తకంలో రెమ్యూనరేషన్ చాలా ఇంపార్టెంట్. రెమ్యూనరేషన్ కనుక ఉంటే గురువు బోధ తలకెక్కుతుంది. ప్రొనౌన్సియేషన్ అంటే రెమ్యూనరేషన్ రాస్తారా మీరు? రాస్తారు. మీకు అలా వినపడింది, ఏం చేస్తాం? సో మీ నోట్స్లన్నీ ఒకే రకంగా ఉండవు. దుష్ట అని రాసేవాళ్ళు ఉంటారు, రెనౌన్సియేషన్ బదులు రెమ్యూనరేషన్ రాసేవాళ్ళు ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఎందుకుంటాయి? అది కర్మేంద్రియ వ్యాపారం. కర్మ కర్తుతంత్రం అంటే కర్త మీద ఆధారపడి ఉంటుంది. నా ఇష్టం వచ్చింది నేను రాసుకుంటా, అంటే నా మనసుకు తోచింది నేను రాసుకుంటా, నాకు అలా అర్థమైంది రాసుకుంటున్నా. ఇది కర్తుతంత్రం. జ్ఞానేంద్రియ వ్యాపారం చెప్పాను కదా, వ్యాపారం అంటే యాక్టివిటీ, ఆబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. కర్మేంద్రియ వ్యాపారం నా మీద ఆధారపడి ఉంటుంది, సబ్జెక్ట్ అంటే దేహం. ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఆత్మ కాదు, దేహం మీద ఆధారపడి ఉంటుంది. అంటే దేహం, మనస్సు, బుద్ధి అన్ని కర్మేంద్రియాలు ఉపయోగించేవాడు అని అర్థం. జ్ఞానం వస్తుతంత్రం. వస్తువు అంటే ఆబ్జెక్టు, గురుబోధ, గురువు. కర్మ అంటే రాయటం, కర్తృతంత్రం. కర్త ఎవరు? రాసేవాడు, శిష్యుడు. కాబట్టి కర్మఫలం పరిమితం, అనిత్యం. జ్ఞానఫలం నిత్యం, అపరిమితం. ధర్మార్థ కామాలు ఇవన్నీ కర్మఫలాలు, ఇవి అనిత్యం. మోక్షం జ్ఞానఫలం, ఇది నిత్యం, అనంతం, బ్రహ్మ. కాబట్టి జ్ఞానకాండ నిత్యఫలం ఇస్తుంది, కర్మకాండ అనిత్య ఫలం ఇస్తుంది. కర్మ వేరు, జ్ఞానం వేరు, వాటి స్వభావాలు వేరు. వస్తు కర్త్రాత్మ తంత్రకౌ. తంత్ర అంటే ఆధారపడటం, మంత్ర తంత్ర కాదు. డూయింగ్ డూవర్ డిపెండెంట్, నోయింగ్ నోవర్ డిపెండెంట్ అని అనుకోవద్దు. డూయింగ్ డూవర్ డిపెండెంటే. డూయింగ్ అంటే నేను రాస్తున్నాను, నేను తింటున్నాను, ఇదంతా నా ఇష్టం, నా ఇష్ట ప్రకారం, కర్త ఇష్టం అన్నమాట. డూయింగ్ డూవర్ డిపెండెంటే కాదు. నోయింగ్ నోవర్ డిపెండెంట్ కాదు, ఆబ్జెక్ట్ డిపెండెంట్, నోన్ డిపెండెంట్ కదా. నోవరు డిపెండెంట్ కాదు, నోన్ ఆబ్జెక్ట్ డిపెండెంట్ అన్నమాట. అక్కడ తేడా ఉంది. డూవర్ డిపెండెంట్ డూయింగ్, నోవర్ డిపెండెంట్ కాదు, నోవరు. అది గుర్తుపెట్టుకోండి. జ్ఞానాత్ మోక్ష. జ్ఞానము జ్ఞానకాండ ద్వారా మాత్రమే వస్తుంది, మోక్షం జ్ఞానం వల్లనే కలుగుతుంది. అంటే వేదాంతానికి రానిదే మోక్షము రాదు, సాధ్యం కాదు. నా కర్మభ్య, కర్మ వల్ల మోక్షం రాదు, కర్మఫలం అనిత్యం. కనుక ముండకోపనిషత్తులో ఒక పద్మభూషణ్, పద్మశ్రీ బిరుదులు ఇస్తారు.
ముండకోపనిషత్తులో. కర్మల్లో కూరుకుపోయిన వాళ్ళని, అంటే జ్ఞానకాండకు రాకుండా కర్మల్లో కూరుకుపోయిన వారిని ముండకోపనిషత్తులో మూఢః అని అంటుందన్నమాట. తృప్తి లేదు, లేదండి కొంచెం కొంచెం ఎక్కువగా తిట్టండి మమ్మల్ని అంటారు వాళ్ళు. విమూఢాహ అని పిలుస్తుంది. మూఢాహ అంటే చాలేదండి డోసు, కొంచెం పెద్ద డోసు ఇవ్వండి అంటే విమూఢాహ. మూఢః అంటే మూర్ఖుడు, విమూఢ అంటే గొప్ప మూర్ఖుడు. మూఢ అంటే మూర్ఖుడు, విమూఢ అంటే గొప్ప మూర్ఖుడు, పద్మశ్రీ పద్మభూషణ్ లాగా. ఇది ముండకోపనిషత్తు కర్మయోగులకు ఇట్లాంటి బిరుదులు ఇచ్చిందనమాట. కాబట్టి నా కర్మభ్య కర్మకాండ జ్ఞానయోగానికి రావండి రండి అని చెప్తుంది. అయితే కర్మకాండ పనికిరానిది అని అర్థం చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. కర్మకాండ ఇక్కడ జ్ఞానయోగంతో పోల్చి చెప్తున్నారు తప్ప కర్మకాండ పనికిరానిది అని అర్థం చేసుకోకూడదు. శాస్త్రం అలా ఎప్పటికీ చెప్పదు. కర్మకాండ మోక్షాన్ని ఇవ్వలేదు, అంతే. అది అర్థం చేసుకోండి. కర్మకాండ చిత్తశుద్ధిని ఇస్తుంది, జ్ఞానకాండకు రావటానికి జ్ఞాన యోగ్యతని ఇస్తుంది. జ్ఞానకాండకు రావటానికి ఒక స్టైర్ కేస్ లాగా ఉపయోగపడుతుంది. 8వ శ్లోకం. శ్రోతవ్య శ్రావ్య రూపౌ ద్వౌ పదార్థౌ సుఖ దుఃఖదౌ శ్రోతవ్యం బ్రహ్మ సైవాన్యత్ శ్రోతవ్యం బ్రహ్మ నైవాన్యత్ ఇది వేదాంత డిండిమః. శ్రోతవ్యం అంటే వినదగింది, ఇందాక చెప్పాను కదా. అశ్రావ్యం అంటే వినకూడనిది. ఈ 3 శ్లోకాలు కూడా, ఇప్పుడు వచ్చే 3 శ్లోకాలు కూడా, ఈ శ్లోకం, తర్వాత శ్లోకం, ఇంకా తర్వాత శ్లోకం కూడా శ్రవణం, మననం, నిధిధ్యాసనం, వాటి యొక్క గ్లోరీ ఏమిటి, వాటి యొక్క విశిష్టత ఏమిటి అని చెప్తాయి అన్నమాట. వినదగింది, వినకూడనిది 2 విషయాలు ఉన్నాయి. ఒకటి సుఖాన్ని ఇస్తుంది, మరొకటి దుఃఖాన్ని ఇస్తుంది. ఈ లోకం తీరే అంత ఒక్కటే అయినటువంటి బ్రహ్మాన్ని గురించి విను. ఇది వేదాంత డిండిము. 7వ శ్లోకంలో జ్ఞానం మోక్షాన్ని ఇస్తుంది అన్నారు. జ్ఞానాన్ని ఎలా పొందాలి అనే ప్రశ్న వస్తుంది. బృహదారణ్యక ఉపనిషత్తులో ఈ యాజ్ఞవల్క్య మైత్రేయ సంవాదంలో చెప్తారు. శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. జ్ఞానం శ్రవణం, మననం, నిధిధ్యాసనం ద్వారా పొందాలి. యాజ్ఞవల్క్య మైత్రేయికి చెప్తాడనమాట. ఇది మనకు అర్థం కాదు. టీవీ సీరియల్ అయితే బాగా అర్థమవుతుంది. టీవీ సీరియళ్ళు శ్రవణం చేసి, బాగా శ్రవణం చేసి, మరుసటి రోజు మిత్రులతో అనుభవాలు పరస్పరం పంచుకుంటారు. ఈ సినిమా అనుభవాలు కానీ, టీవీ సీరియల్ అనుభవాలు కానీ పరస్పరం పంచుకుంటారు. చాలా చాలా గంటలు మాట్లాడుకుంటారు. ఇది కాదు. శ్రవణ విషయం కహ బ్రహ్మ శ్రోతవ్యం. బ్రహ్మ శ్రోతవ్యం, ఆత్మవిద్యను వినాలి, ఆత్మవిద్యని మననం చేసుకోవాలి, ఆత్మవిద్యని నిధిధ్యాసనం చేసుకోవాలి. బ్రహ్మ శ్రోతవ్యం, బ్రహ్మ మంతవ్యం, బ్రహ్మ నిధిధ్యాసితవ్యం. బ్రహ్మకు బదులు నేను వేరే వస్తువు గురించి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తే ఏమవుతుంది గురువుగారు అని అడిగావనుకో, గురువు ఏం చెప్తాడు? అబ్రహ్మ గురించి చేస్తే ఏం జరుగుతుంది అంటే, బ్రహ్మ గురించి చేస్తే మేలు జరుగుతుంది, ఆత్మజ్ఞానం వస్తుంది. అబ్రహ్మ గురించి చేస్తే ఏం జరుగుతుంది? శ్రోతవ్య అశ్రావ్య రూపౌ ద్వౌ పదార్థౌ. అంటే వినదగింది, అశ్రావ్య అంటే వినకూడంది. 2 విషయాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సృష్టిలో 2 పదార్థాలు ఉన్నాయి. వినదగింది శ్రోతవ్య, అశ్రావ్య అంటే వినకూడనిది. సుఖ దుఃఖదౌ, అవి సుఖ దుఃఖాలను కలగజేస్తాయి. స్పష్టంగా ఉంది కదా అక్కడ. వినదగింది సుఖాన్ని కలగజేస్తుంది, వినకూడనిది వింటే, అంటే టీవీ సీరియల్ వింటే దుఃఖాన్ని కలగజేస్తాయి. శ్రోతవ్యం బ్రహ్మ,
బ్రహ్మ గురించి మాత్రమే వినాలి. అబ్రహ్మ గురించి వింటే దుఃఖం వస్తుంది. బ్రహ్మ ఏవ శ్రోతవ్యం, నైవ అన్యత్. నైవ అన్యత్, బ్రహ్మం మినహా ఏది వద్దు. మనం భగవద్గీతలో శ్లోకం ఉంది కదా, శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు కదా 5వ అధ్యాయంలో 17వ శ్లోకం, తత్ బుద్ధయ తదాత్మాన తన్నిష్టాః తత్పరాయణాః గచ్చంతి అపునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. తీరిక సమయమంతా బ్రహ్మచింతనకే ఉపయోగించు, శ్రవణ మనన నిధిధ్యాసనలకు ఉపయోగించు. ఇది వేదాంత డిండిమః. ఇది వేదాంత డిండిమం. ఇది వేదాంత డిండిమం. వేదాంత డిండిమం అంటే ఏమిటి? వేదాంత సత్యాల్ని ఒక డప్పు కొట్టి, ఒక డ్రమ్స్ కొట్టి చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? శ్రీకృష్ణ పరమాత్మ, భగవంతుడే స్వయంగా మూఢాహ విమూఢాహ, రండిరా ఇట్లా రండిరా, మీరు ఏం చేస్తున్నారు? మీరు పేడ పురుగు బతుకుతున్నారా? మీరు పేడ పురుగు, పేడలో పుట్టి పేడలో పెరిగి పేడలో అంతా పేడలోనే చనిపోతుందిరా. ఏంట్రా ఇది? మీరు పేడ పురుగులా? కాదు కదా, మనుషులు కదా. బుద్ధి ఉపయోగించండిరా, మీరు వేదాంతం నేర్చుకోండిరా, ఆత్మజ్ఞానం పొందండిరా అని మన మీద జాలి కొద్ది నృసింహ సరస్వతి చెప్తున్నారు. కానీ నృసింహ సరస్వతి కాన్సెప్ట్ ఇది. భగవంతుడు డప్పు కొట్టి మనకి వేదాంత సత్యాల్ని చెప్తున్నాడు. మనం మారతామని నృసింహ సరస్వతి యొక్క ఉద్దేశం. అందుకని వేదాంత సత్యాన్ని కృష్ణుడు డప్పు కొట్టి చెప్తున్నాడని మనకు చెప్తున్నారు ఆయన. ఇప్పుడు 9వ శ్లోకం చూద్దాం. చింత్యాచింత పదార్థౌ ద్వౌ విశ్రాంతి శ్రాంతిదాయకౌ చింత్యం బ్రహ్మ పరం న అన్యత్ ఇది వేదాంత డిండిమః. ఇది మననం. ఇందాక శ్రవణమైంది, ఇప్పుడు మననం. మననం చేయదగింది, చేయకూడదు 2 పదార్థాలు ఉన్నాయి, 2 తత్వాలు. పరబ్రహ్మము శాంతినిస్తుంది. అబ్రహ్మ గురించి మననం చేస్తే అది శాంతినివ్వదు, అశాంతినిస్తుంది. అంటే శ్రమ మిగులుతుంది. చింత్యం అచింత్యం 2 పదార్థాలు ఉన్నాయి. చింత్యం అంటే మనన యోగ్యం, అచింత్యం అంటే మనన అయోగ్యం. విశ్రాంతి శ్రాంతిదాయకవు. ఒకటి విశ్రాంతినిస్తుంది, అంటే కంఫర్టబుల్ మైండ్, కామ్ మైండ్, కాన్ఫిడెంట్ మైండ్, కరేజియస్ మైండ్, చీర్ఫుల్ మైండ్, అంతే. చిత్తశుద్ధి అనమాట. ఇవన్నీ ఎందుకు చెప్పాను? ఈ అడ్జెక్టివ్స్ అన్ని చిత్తశుద్ధి, ఓపెన్ మైండ్. గురువుగారు నాకు బోధించండి, మీ బోధ నాకు ఇట్లా వెళ్ళిపోవాలి. ఒక సైఫనింగ్, మన ఒక పైపులోంచి నీరు వెళ్ళినట్టు మీ యొక్క మెదడులోంచి నా మెదడులోకి మీ గురు బోధ వెళ్ళిపోవాలి ఇట్లా. అదే కర్పూర బుద్ధి అంటే. నో సెకండ్ థాట్. అటువంటి చిత్తశుద్ధి ఉంటే కామ్ మైండ్ అంటారు, కాన్ఫిడెంట్ మైండ్, కరేజియస్ మైండ్, చీర్ఫుల్ మైండ్. శాంతినిస్తుంది, అంటే జ్ఞానాన్ని ఇస్తుంది. శోకాన్ని, మొహాన్ని, ఆందోళన, ఒత్తిడి, భయం, ఇదంతా అశాంతి. ఇదంతా ఎక్కడ సరిగ్గా వినకపోతే, అంటే సరిగ్గా మననం చేసుకోకపోతే, అంటే వేరే విషయాలు మననం చేస్తే, టీవీ సీరియల్స్ మననం చేస్తే ఏమొస్తుంది మీకు? శోకం, మోహం, ఆందోళన, ఒత్తిడి, భయం, అశాంతి, డిప్రెషన్. టీవీ సీరియల్ అంటే టీవీ సీరియల్ అని కాదు, వేదాంతం కాకుండా, బ్రహ్మను గురించి కాకుండా, దేవుని గురించి కాకుండా, ఇంకా లౌకిక విషయాలన్నీ కూడా ఎప్పుడు అదే పనిగా చింతిస్తారు. ఎవరు? మనుషులు. ఇదే శాంతికి అశాంతికి కారణం. అసలు మనస్సు మంది చాలా వండర్ఫుల్ మనస్సు. అసలు మనసు చాలా శక్తివంతమైందనమాట. మనకేం కష్టాలు ఉండవు, మనకి హ్యాపీగా ఉంటాం. పని మనిషా ఉంది, వంట మనిషా ఉంది, అంటే ఇంకేం కావాలి మనిషికి? భార్య, భర్త, పిల్లలు అందరూ ఉన్నారు, పని మనుషులు ఉన్నారు, వంట మనుషులు ఉన్నారు, కార్లు, మరి నౌకర్లు, చాకర్లు అన్నీ ఉన్నాయి కదా. అన్ని సుఖాల్లో మునిగి తేలుతున్నాం మనం. ముఖం చూడండి, ఆముదం దాగిన మొహం, ఎప్పుడు ఏడుస్తుంటారు. ఏమిటి బాధ? అక్కయ్య గారు మీకేంటి, ఎందుకు బాధపడుతున్నారు? అన్నీ ఉన్నాయి కదా మీకు, ఎందుకు బాధపడుతున్నారు? ఎమోషనల్గా అందుకుంటున్నారు మీరు అంటే మనసు.
వాళ్ళకి ఏం తెలియదు పాపం, మనసు అట్లా చెప్తుందనమాట. అక్కయ్య నువ్వు చనిపోతే మరి పిల్లలు, ఒకడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఒకడు అమెరికాలో ఉన్నాడు, ఒకడు కెనడాలో ఉన్నాడు, ఈ ముగ్గురులో ఎవరో ఒకడు వస్తారంటావా అక్కయ్య? వాడేమో పాస్పోర్టు లాకర్లో ఉంది, ఆ రోజు ఆదివారం లాకర్ తీసుకోవటానికి వీలు లేదు, నేను బయలుదేరలేనంటాడు ఒకడు. ఒకడు ఇంకేదో అంటాడు. వస్తారంటావా అక్కయ్య టైంకి? అట్లా ఎట్లా నీకు తలగొని ఎవరు పెడతారు అక్కయ్య మరి? అని ఎవరో చెప్తారు. ఒక్కసారి హెల్త్ చెకప్ చేసుకోండి మీరు, బాగుంటుంది అని డాక్టర్ అంటాడు. వెంటనే మనం ఏమంటాం? ఓకే డాక్టర్ గారు, హెల్త్ చెకప్ చేసుకుంటాను. వెంటనే ఓకే అని అంటాం, కానీ క్యాన్సర్ వచ్చిందంటారా? క్యాన్సర్ అయి ఉంటుంది. అంటే డాక్టర్లు మనకు చెప్పరు కదా, నీకు క్యాన్సర్ ఉందని చెప్పరు కదా. అనుమానం లేదు, క్యాన్సర్ అయి ఉంటుంది బహుశా. అంటే మనసు ఆ స్థాయికి తీసుకెళ్ళిపోతుంది మనని. అవాంఛనీయ, అస్తవ్యస్త, విపరీత ఆలోచనలు వస్తాయన్నమాట మనకి. ఇట్లా మనసు అట్లా చేసేస్తుంది మనని. ఏమీ లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని అస్తవ్యస్తం చేసేస్తుంది. విస్తట్లో అన్నీ వడ్డించారు, ఏం చేయాలి? విస్తట్లో అన్నీ వడ్డించారు. పాయసం ఉంది, జిలేబీ ఉంది, అక్కడ మరి రసమలాయి పెట్టారు, మరి అన్ని రకాల స్వీట్లు పెట్టారు, ఇంకా ఇంకా చాలా చాలా స్వీట్లు పెట్టారు, మరి ఇంకేదో మంచి అన్నీ వడ్డించారు, పూర్ణాలు, గారెలు అన్నీ వడ్డించారు. ఓకే మొదలు పెట్టనన్నారు. మనం మంత్రాలు చదువుకున్నాం. అహం వైశ్వానరో భూత్వ మంత్రాలు అన్నం తినే ముందు చదువుతాం కదా, అది చదివి మొదలు పెట్టాలి కదా. మొదలు పెట్టకుండా ఏమిటో మనసు అంత బాగాలేదు అని ఆ వడ్డించిన విస్తరణ చించేసుకుంటావా? చించేసుకుని ఆహార పదార్థాలన్నీ విరజిమ్ముతావా అటు ఇటు? అలాగే చేసుకుంటున్నాం మనం. ఒకసారి నిజంగా మాకు జరిగింది ఇట్లా. ఒక పిచ్చివాడికి, పిచ్చివాడు అనుకోలేదు, ఒక ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చాం. ఇస్తే వాడు తీసుకున్నాడు. తీసుకుని ఆ బిర్యానీ చక్కగా తింటాడు, వాడికి ఆకలేస్తుంది కదా. మళ్ళీ తర్వాత అట్లా పంచుకుంటూ తర్వాత ఆ రూట్లో మళ్ళీ వచ్చాం. మళ్ళీ వస్తే ఒక బిర్యానీ ప్యాకెట్టు నలిగిపోయి టైర్ల కింద పడి అంత రోడ్ల మీద చిమ్మి టైర్ల కింద పడింది. దాని మీద టైర్లు ఎక్కినాయి ఆ ప్యాకెట్ మీద. ఆ బిర్యానీ అంతా చిందింది రోడ్డు మీద. అక్కడే పిచ్చివాడు అక్కడే కూర్చున్నాడు. అంటే ఏంటి? ఆ పిచ్చివాడు మనం ఇచ్చిన బిర్యానీ ప్యాకెట్ని అట్లా రోడ్డు మీద విసిరేసాడు అనమాట. వాడు పిచ్చివాడు కాబట్టి అలా చేస్తున్నాడు. మనంతా మరి పెద్ద పెద్ద మంచి మేధావులం కదా. మనం ఎందుకు అలా చేసుకుంటున్నాం? మన సంసారాన్ని అలా ఎందుకు చేసుకుంటున్నాం మనం? చేసుకోకూడదు. ఒకే మార్గం, ఆత్మజ్ఞానం పొందాలి, బ్రహ్మజ్ఞానం పొందాలి. హూ యామ్ ఐ, నేను ఎవరిని, ఆ సీక్రెట్ తెలుసుకోవాలి. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది మనసు. ఆవేశాలు ఉండవు, ఒత్తిళ్ళు ఉండవు, విపరీతమైనటువంటి ధోరణులు ఉండవు. ఈ కర్మలన్నీ మిథ్య అనుకోగలుగుతాం. పాప ప్రారంధం ఉన్నా కూడా అప్రయత్నంగా తొలగిపోతుంది. ఇది ఎలా జరుగుతుంది? ప్రారంధం అంటే కర్మఫలం. కర్మఫలానికి ఆది అంతం ఉంటాయి. ఒకరోజు వస్తుంది, మరొక రోజు పోతుంది. అలాగే ఆనందం పొందటానికి ఆత్మానందం కదా, అది ఇట్ ఈస్ ఎవర్ దేర్, నిత్యం కదా అది. కాబట్టి ఆనందం పొందటానికి నువ్వు ప్రయత్నించాల్సిన పని లేదు, అది నీ స్వరూపం. సమస్యలేమో సమసిపోతాయి, దుఃఖాలు వస్తే పోతాయి, గయారాం గయారాం అయిపోతాయి. కానీ ఆనందం పోదు. ఆనందం ఎప్పుడు అట్లా ఉంటుంది. సత్ చిత్ ఆనంద భావనతో ఈ మనసు నిండాలి. సుఖ దుఃఖ పదార్థ ద్వౌ చూసాం కిందటి క్లాసులో. సుఖం బ్రహ్మ, జగత్తు దుఃఖం. కాబట్టి నీ సత్ చిత్ ఆనంద స్వభావం గుర్తు తెచ్చుకో. కుటుంబం గురించి ఆందోళన వదిలిపెట్టు. నృసింహ సరస్వతి చెబుతున్నారు. నృసింహ సరస్వతి చెబుతున్నారంటే ఆయన కోపం వస్తుంది. నేను చెప్పటం లేదు, ఇది వేదాంత డిండి మహా డప్పు కొట్టి కృష్ణుడు చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకం. ధ్యేయాధ్యేయ పదార్థౌ ద్వౌ ధీ సమాధిదౌ ధ్యాతవ్యం బ్రహ్మనైవాన్యత్ ఇది వేదాంత డిండిమః. ధ్యానింపదగింది అంటే మెడిటేట్ చేయదగింది, మెడిటేట్ చేయకూడదు. రెండు తత్వాలు ఉన్నాయి. ఒకటి
సమాధి, మరొకటి చిత్త విక్షేపం కలిగిస్తాయి. బ్రహ్మం ఒక్కటే ధ్యానింపదగింది. అంటే ధ్యానం అంటే ఇక్కడ నిధిధ్యాసన ధ్యానం, నిధిధ్యాసన ధ్యానం. అంటే ఈ శ్లోకం చెప్పాను కదా, 3 శ్లోకాలు, ఒకటి శ్రవణం, ఒకటి మననం, ఒకటి నిధిధ్యాసనం గురించి చెబుతుందని. ఇది 10వ శ్లోకం. ఇది నిధిధ్యాసనం గురించి చెబుతుంది. ధ్యేయ అంటే ధ్యానం చేయదగింది, అధ్యేయ అంటే ధ్యానం చేయకూడనిది. ముఖ్యంగా మన కుటుంబ సమస్యలు, మన ప్రణాళికలు వేయటం, జాగ్రత్తలు తీసుకోవటం చెయ్యాలి, తప్పదు. కుటుంబ సమస్యలు ఉంటే మనం ప్లానింగ్ చేసుకుంటాం, ప్లానింగ్ చేసుకుని అబ్సెషన్ లేకుండా చేసుకోవాలి, అంతే. ఆందోళన చెందటం మూర్ఖత్వం. ప్లానింగ్ చేస్తున్నావా, ఆందోళన చెందుతున్నావా, ఎలా గుర్తించాలి అంటే, ప్లానింగు మనం ప్రయత్నపూర్వకంగా ఒక టైంలో చేస్తాం, కానీ ఆందోళన నువ్వు ప్రయత్నపూర్వకంగా చెయ్యవు, అది నీ చేతుల్లో ఉండదు, దానికి టైం అంటూ ఉండదు. మార్నింగ్ 7 to 8 భార్య గురించి ఆందోళన చెందుతావు, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి 8:30 to 9:30 కొడుకు గురించి ఆందోళన చెందుతావు, తర్వాత కొంచెం స్నాక్స్ ఏమైనా తీసుకుంటావు, తర్వాత 9:30 to 10:30 కోడల గురించి ఆందోళన చెందుతావు. ఇలా టైం టేబుల్ వేసుకుని ఆందోళన చెందుతావా? ఇలాంటి ప్రణాళిక ఎవరు వేసుకోరు. ప్రణాళికాబద్ధంగా ఆందోళన చెందుతాను సార్ నేను. చూడండి సార్, గోడ మీద టైం టేబుల్ అతికిచ్చాను సార్. అందరూ నాకు ఏంటంటే మొత్తం 3 కొడుకులు, 3 కోడళ్ళు, వాళ్ళ పిల్లలు అంతా మొత్తం కలిసి 23 మంది నాకు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ముందు 24 గంటలు కదా, 1 గంట నిద్రపోతాను, మిగిలిన 23 గంటలు ఆందోళన చెందుతాను. ఇది వచ్చి చూడండి టైం టేబుల్, గోడ మీద చూడండి సార్ అని ఎవరిని అంటారా? అనరు కదా. నీవు ప్లానింగ్ ప్రకారం చేయగలిగింది చెయ్యి, ఆందోళన మానుకో. ఇప్పుడు నిధిధ్యాసనం అంటాం కదా, నిధిధ్యాసనం కరెక్ట్గా చేయాలి. ఏం చేయాలి నిధిధ్యాసనం అంటే మనకు ఇది నిధిధ్యాసన గ్రంథము, అష్టావక్ర గీత కూడా నిధిధ్యాసన గ్రంథము, మరి ఇది వేదాంత డిండిమం కూడా నిధిధ్యాసన గ్రంథం అంటారు కదా. నిధిధ్యాసనం అంటే బ్రహ్మ అభ్యాస నిధిధ్యాసనం, సమాధి అభ్యాస నిధిధ్యాసనం, 2 రకాలు ఉంటుంది. నిధిధ్యాసనం 2 రకాలు, సమాధి అభ్యాస నిధిధ్యాసనం, బ్రహ్మ అభ్యాస నిధిధ్యాసనం. ఈ 2 రకాల్లో అంటే మీకు తెలిస్తే ఈ విషయాలన్నీ తెలిసినవే, కానీ ఎవరు సరిగ్గా చేయరు. అంటే బాధలు, అంటే మెంటల్ యాగోని మిమ్మల్ని నిధిధ్యాసనం చేయనివ్వదు. ఆ మెంటల్ యాగోని పక్కన పెట్టి, ఆందోళన పక్కన పెట్టి నిధిధ్యాసనం చేయాలి. బ్రహ్మాభ్యాస నిధిధ్యాసనం అంటే ఏమిటంటే పదే శాస్త్రాన్ని వినాలి, గురువు ద్వారా శాస్త్రాన్ని వింటూనే ఉండాలి. అది ఒకటి. 2, అసలు నీ ఆలోచనలన్నీ కూడా శాస్త్రం గురించే ఉండాలి. నీ ఆలోచన అంతా శాస్త్రం గురించే ఉండాలి. నా కొడుకు ఏమైపోతాడు, కోడలు ఏమైపోతుంది, కోడలు చాలా కష్టాలు పెడుతుంది కొడుకుని, ఇన్ని కష్టాలు పెడుతుందని ఊహించలేదు, చాలామంది చెప్పారు, అయినా సరే ఆ సంబంధం వద్దనుకున్నాం కూడా, అనుకున్నాం మళ్ళీ చేసేసాం, అదే సంబంధం చేసాం. నిజంగా పిచ్చివాడు, ఏమైపోతాడు కొడుకు, లేకపోతే ఇట్లా నేను శాంపుల్ చెప్తున్నాను. ఇలాంటి మైండ్ నిండా ఇవే ఉంటాయి అన్నమాట. మనవరాలు పిచ్చిది, అమ్మమ్మ అంది, అసలు ఆ మాట విని నేను కరిగిపోయాను. అమ్మమ్మ ఎప్పుడు అట్లనే నా దగ్గర, నేను అక్కడికి వెళ్ళి ఉండాలా, అది ఇక్కడికి వచ్చి ఉండాలా. మనవరాల యొక్క ప్రేమకు నోచుకోలేకపోతున్నాను కదా. చిన్నప్పుడే కదా ముద్దు వస్తారు, మరి పెరిగిన తర్వాత ముద్దు రారు కదా. చిన్నప్పుడు అక్కడే ఉండిపోయారు. ఇదే ఆలోచన ఆలోచనలు మన నిధిధ్యాసనం చేయనివ్వదు. కాబట్టి ఈ ఆలోచనలన్నీ కూడా దాని గురించే ఉండాలి. దేని గురించి? శాస్త్రం గురించి. శాస్త్రం పదే వినాలి, పదే తలుచుకోవాలి, పదే చదువుకోవాలి, పదే రాసుకోవాలి, పదే టీచింగ్ చేయాలి. ఎవరన్నా మనకి నాకేమొచ్చు నేను టీచ్ చేయడానికి అని అనుకోకూడదు. ప్రతి వాళ్ళు టీచరు, ప్రతి వాళ్ళు లోపల దాగి ఉంటాడు. నీలో గురువు డమ్
వ్యక్తం అవ్వదు, అవ్యక్తంగా లోపల ఉంటుంది. అప్పుడు వెంటనే పిలవాలి కొంతమందిని, ఇంటి చుట్టుపక్కల వాళ్ళ 5-6 మీ మాట వినే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకుని వాళ్ళకి మంచి వేడి వేడి కాఫీ ఇచ్చి, వాళ్ళకి కాఫీ తాగే వరకు బయటకు వెళ్ళరు, ఇంకా తాగుతారు కదా. ఈ లోపల ఈ భగవద్గీత మొదటి షట్కం ఉంది కదా, మన మాతాజీ రాసిన షట్కం, అది శుభ్రంగా ఎక్స్ప్లెయిన్ చేయటం, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు, అది చదివితే చాలు అని కొంచెం మాడ్యులేషన్స్తో కాదు, ఎట్లా ఎట్లా చేతులు ఊపుతూ అది చెప్పేసి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేసి, ఎందుకు పుట్టాం, ఎందుకు పెరిగాం, పేడ పురుగు బతుకు కాదు, ఏమేవా అంటే ఏకకణ జీవి అంటే అట్లా ఉండకూడదు, మనం మనుషుల్లాగా బతకాలి. వ్యాస మహర్షి వ్యాస ఉచ్చిష్టం, ఈ శాస్త్రం అంతా కూడా వ్యాసుడు నోట్లోంచి వచ్చింది కాబట్టి వేదాలు 4, ఋగ్వేదము, ఇట్లా మొదలుపెట్టి అవన్నీ వదిలేసేయండి, దాన్ని మొత్తం పిండేసి ఇది భగవద్గీత లాగా మనకి శ్రీకృష్ణుడు ఇచ్చాడు, ఈ భగవద్గీతను మీకు కూడా తాగిస్తాను, నోరు తెరవండి అమ్మ, తాగండి తాగండి తాగండి, ఇదిగో భగవద్గీత మొదటి షట్కం చెప్తున్నాను అని మీరు మొదలుపెట్టి చక్కగా చెప్తూ ఉండండి. ఇది టీచింగ్. ఆ తర్వాత ఏం చేయాలి? ఫేక్ ఇట్ అండ్ మేక్ ఇట్. ఫేక్ ఇట్ అంటే ఒక ఒక నకిలీ బతుకు అనమాట. ఫేక్ నోట్ నిజం అవుతుందా? అవ్వదు కదా. అలా నీకు నిజంగా లేదు, నిజంగా నీకు నీకు జ్ఞానం లేదు, ఉందనుకో, నీకు జ్ఞానం లేదు, నువ్వు పక్కా అజ్ఞాని, నీకు తెలుసు, అందరికీ తెలుసు నువ్వు అజ్ఞానం అని. నువ్వేం చేస్తావు? రమణ మహర్షిలాగా నటించు అంటే గోచి పెట్టుకోమని కాదు, రమణ మహర్షి గోచి పెట్టుకుంటాడని నేను కూడా గోచి పెట్టుకుని తిరగనా అట్లా వద్దు. రమణ మహర్షి చేసినట్టు చెయ్యి. రమణ మహర్షి ఏం చేశాడు? అంతా అయిపోయింది, ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాడు. మారాడు. 9th క్లాస్ స్టూడెంట్. 9th క్లాస్ స్టూడెంట్ అలా పారిపోయి ఇంట్లోంచి పారిపోయాడు, వెళ్ళిపోయాడు కదా, అయిపోయింది అంతే. మార్పు వచ్చేసింది, సడన్గా మారిపోయాడు అంతే. ఎన్ని పాలిటిక్స్, ఆశ్రమం నిండా పాలిటిక్స్, రమణ మహర్షి ఆశ్రమం నిండా పాలిటిక్స్. ఆయన ఏమైనా చెల్లించాడా? చెల్లించలేదు కదా, అట్లాగే ఉన్నాడు చిరునవ్వుతో. అలాగే నీ జీవితం నిండా పాలిటిక్స్ ఉంటాయి, పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండవు, ప్రతికూలంగా ఉంటాయి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా విమల చిత్తునిలాగా జీవించాలి. అది ఆత్మజ్ఞానం అంటే, అది రమణ మహర్షి అంటే. అలా నేను ఎందుకు ఉండకూడదు? ఇది ఫేక్ ఇట్ అండ్ మేక్ ఇట్. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి గోచి కూడా రమణ మహర్షి గోచన పెట్టుకున్నాడు, ఆయన గోచి లేదేమి లేదు. అంటే ఆయన మనిషి కదా, నగ్నంగా తిరగాలని ఆయన ఇష్టమా? శాస్త్రం అంటే శాస్త్రం జీర్ణించుకున్న వాళ్ళు దేహాభిమానాన్ని వదిలేస్తారు. మనకు అర్థం కాదు. నగ్నంగా తిరగాలని రూల్ ఉందా? ఏ శాస్త్రం చెప్పింది నగ్నంగా తిరగమని అని ఒకడు ఇట్లాగా అన్నాడు. సదాశివ బ్రహ్మస్వామి వినేటట్టుగా అన్నాడు, నువ్వంతా చాలా చాలా విపరీతమైన వేషాలు వేసేస్తున్నావు, ఏ శాస్త్రం చెప్పిందయ్యా నగ్నంగా తిరగమని, కనీసం గోచరణ పెట్టుకో అని అంటే. అప్పుడు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఆ పక్కనే ఒక చాకలి బట్టలు తూతున్నాడు. ఆయన మౌని మాట్లాడు. గురువు గారు అన్నాడు అనమాట, ఒరేయ్ ఎందుకురా ఎక్కువ వాదాలు, వాదించి గెలిచేవాడు అనమాట ఆయన. ఈ శిష్యులందరూ ఏదో చెప్తారా, ఎందుకురా వాదాలను, ఎందుకురా, చక్కగా ప్రశాంతంగా ఉండొచ్చు కదరా, మౌనంగా ఉండొచ్చు కదరా అని గురువు అన్నాడు. గురువు అంటే, గురువు గారు ఈ క్షణం నుంచి నేను మౌనంగా ఉంటాను అన్నాడు. అంతే, గురు మాట, గురు వాక్కు, గురు ఆజ్ఞ, మౌనం. అని పిలిచాడు, ఇట్లా రానంటే సైజ్ చేశాడు, చాకలు వచ్చాడు, ఆ చాకలు నాలుగు మీద ఏదో రాశాడు ఆయన, అన్నాడు. ఆ చాకలు వేద మంత్రాలను పఠించడం మొదలుపెట్టాడు. వేద మంత్రాలు ఎందుకు? శాస్త్ర ప్రకారం నగ్నంగా ఏ శాస్త్రంలో చెప్పారు ఉండమని అంటే, ఆ శాస్త్రంలో దానికి సంబంధించిన మంత్రాలను చదువుతాడు. చదివితే ఆ పండితుడు సదాశివ బ్రహ్మేశ్వరం కాళ్ళ మీద పడతాడు, క్షమించండి నాకు తెలియకన్నాను, మిమ్మల్ని మనం అర్థం చేసుకోలేము, వాడు అర్థం చేసుకోలేకపోయాడు, రమణ మహర్షిని అర్థం చేసుకోలేము. మనకి ఎంతవరకు కర్మలు కర్మలు కర్మలు. రమణ మహర్షి స్నానం చేస్తుంటే బాత్రూంలోంచి నీళ్లు వస్తాయి కదా బయటికి, ఆ నీళ్లు పట్టుకునేవాళ్ళు తీర్థంలాగా. రమణ మహర్షి చేసింది చేయాలి, రమణ మహర్షి నుంచి పొందాల్సింది పొందాలి, జ్ఞానం పొందాలి. శాస్త్రం చెప్పాడు రమణ మహర్షి, అశాస్త్రీయంగా ఏం చెప్పలేదు. సద్దర్శనం శాస్త్రమే కదా, మరి రమణ మహర్షి ఉపదేశాలు శాస్త్రమే కదా, అవి ఫాలో అవ్వాలి. గురుముఖత శాస్త్రాన్ని అధ్యయనం చేయమని రమణ మహర్షి చెప్పాడు, అది చెయ్యాలి. ఫేక్ ఇట్ అండ్ మేక్ ఇట్, ఇది బ్రహ్మ అభ్యాస నిధిధ్యాసనం అంటారు. ఇంతవరకు చెప్పాను కదా. ఇక సమాధి అభ్యాస నిధిధ్యాసనం అంటే జస్ట్ సిట్టింగ్ మెడిటేషన్ అనమాట, విశ్రాంతి ధ్యానము.
ఏకాగ్రత ధ్యానము, కాన్సన్ట్రేటెడ్ మెడిటేషన్, ఫోకసింగ్ మెడిటేషన్ అంటాం కదా. అట్లా మంచిగా కూర్చుని కళ్ళు మూసుకుని ఫోకస్ 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 కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత దేని మీద? బ్రహ్మన్ అని అనుకోవద్దు. పిచ్చివాడు అనుకుంటారు బ్రహ్మన్ మీద ఫోకస్ చేయటం ఏంటి? యు ఆర్ బ్రహ్మన్. బ్రహ్మన్ మీద ఫోకస్ చేయకూడదు. దేని మీద ఫోకస్ చేయాలి? ఆత్మ లక్షణాల మీద ఫోకస్ చేయాలి. ఆత్మ లక్షణాల మీద ఫోకస్ చేయాలి. నీ వీక్ పాయింట్స్ మీద ఫోకస్ చేయాలి. నీ వాసనల మీద ఫోకస్ చేయాలి. వాసన నివృత్తి జరగాలి. నాకు బాగా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. తప్పు కదా, ఉండకూడదు కదా. దేహాభిమానం అంటే క్యాస్ట్ ఫీలింగ్ అంటే దేహాభిమానం కదా. దేహాభిమానం తప్పు అని సమభావం, సర్వత్రా సమభావం, సర్వాత్మ భావంతో ఈ క్యాస్ట్ ఫీలింగ్ తొలగించుకోవాలి. అట్లా చేసుకోవాలి మనం. ఫోకస్ ఆన్ మై వీక్ పాయింట్స్, ఫోకస్ ఆన్ మై మైనస్ పాయింట్స్. నా యొక్క మైనస్ పాయింట్స్ ఏమిటి నా మైనస్ పాయింట్స్? ఎవరికి వాళ్ళకే తెలుసు కదా. అవి ఫోకస్ చేసుకోవాలి. ఫోకస్ చేసుకుని కొట్టిపడేయాలి, ఢీ కొట్టాలన్నమాట. మంచితో, దైవ సంపత్తో ఆసురీ సంపదని పోయింది, పోవాల్సిందే, పోయి తీరాలి. అది సమాధి, అభ్యాస, నిధిధ్యాసనం. ఇది నిధిధ్యాసనం అంటే బ్రహ్మ అభ్యాస నిధిధ్యాసనం. రీడింగ్, రైటింగ్, అదే పదే పదే మననం చేయటం, పదే పదే మరి ఫేక్ ఇట్ అండ్ మేక్ ఇట్ చేసుకోవటం. ఇమిటేట్ చక్కగా రమణ మహర్షి ఇమిటేట్ చేయి, సదాశివ బ్రహ్మయ్య స్వామిని ఇమిటేట్ చేయి. ఇంకా సంత మహాపురుషులు చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఇమిటేట్ చేయి. మన గురు దంపతులు ఇమిటేట్ చేయి. గురు దంపతులు చూడండి, ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తుంటారు. ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చి వాళ్ళకి వదలరు. ఇంకా గంట, 2 గంటలు, 3 గంటలు కూర్చుంటారు. మరి మాతాజీ పుస్తకాలు రాసుకోవాలంటే కష్టం కదా. వాళ్ళు తెలియదు వాళ్ళకి, అట్లా కూర్చుంటారు. డిస్టర్బ్ చేస్తున్నామండి అంటారు. నో యు ఆర్ డిస్టర్బింగ్ మీ అంటారు కదా. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్య మరి మాతాజీ ఎన్ని గ్రంథాలు రాసింది, ఎట్లా రాసింది అది అంతే. అలా మనం చేసుకోవాలి. ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోవాలి అంతే. ఏదో టైం దొరికినప్పుడు రాసేయటమే, వెళ్ళిపోమని చెప్పలేరు కదా. అది ఇది చేస్తున్నట్టు రైటింగ్, రీడింగ్, లిసనింగ్, పదే పదే శ్రవణం చేయాలి. నీ వీక్ పాయింట్స్ తెలుసుకోవాలి. వీక్ పాయింట్స్ అంటే ఆశ్రయ సంపదను దైవ సంపదతో జయించాలి. ఇలా మనం మార్చుకోవాలి. ఐఆమ్ బ్రహ్మన్. నేను చైతన్య స్వరూపుణ్ణి. చైతన్య స్వరూపం నాలో ఉంది. నేను ఆ విషయం ఎప్పుడు మర్చిపోకూడదు. నేను చైతన్య స్వరూపం అనే విషయం ఆత్మస్థితి నుంచి పక్కకు జరగకూడదు. నన్ను నేను తీర్చిదిద్దుకోవాలి. నన్ను ఎవరు తీర్చిదిద్దుతారు? ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి కదా. కాబట్టి ఇలా నన్ను నేను మార్చుకోవటమే ఈ శాస్త్రం. వేదాంతం ఏం చెప్పినా నిన్నెవరేం చేయలేవు. బాగా గొలుసు పట్టుకుని, ఇనప గొలుసులతో బంధించి నేను తీసుకొచ్చి వేదాంతం క్లాస్ ఎవరు కూర్చోబెట్టరు. వేదాంతం గొలుసులతో బంధించి క్లబ్లో ఎవరు పడేది. నువ్వు క్లబ్కి వెళ్తావా, ఈ క్లాస్కి వచ్చి వేదాంతం వింటావా, నిన్ను సంస్కరించుకుంటావా అనేది శాస్త్రం నీకు ఉపయోగపడటానికి రెడీగా ఉంది. మే ఐ హెల్ప్ యూ అంటుంది. శాస్త్రం హెల్ప్ నువ్వు తీసుకోవాలి. శాస్త్రం వచ్చి నిన్ను పట్టుకుని బాబు కూర్చో అని చెప్పి ఏం చెప్పదు. కాబట్టి శాస్త్రం తల్లి లాంటిది. తల్లి బిడ్డకు ఏ ఆహారం ఎప్పుడు వాళ్ళ ముందల పాలిస్తుంది. అది కంప్లీట్ లిక్విడ్. తర్వాత సెమీ సాలిడ్ ఇస్తుంది కొంచెం పెరిగిన తర్వాత. ఇంకొంచెం బాగా పెరిగిన తర్వాత పూర్తిగా సాలిడ్ ఇస్తుంది. అలా శాస్త్రం నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో, కర్మయోగం ఇవ్వాలా, ఉపాసన యోగం ఇవ్వాలా, మరి జ్ఞానయోగం ఇవ్వాలా, అలా ఇస్తూ ఉంటుంది. నువ్వు శాస్త్రం హెల్ప్ నువ్వు తీసుకోవాలి, ప్రయత్నపూర్వకంగా తీసుకోవాలి. నువ్వు ఉద్ధరించుకోవాలి. ఎందుకండి నన్ను నేను ఎందుకు ఉద్ధరించుకోవాలండి అంటే, నువ్వు మనిషి కాబట్టి ఉద్ధరించుకోవాలి. మనుషులు మాత్రమే ఎవరిని వారు ఉద్ధరించుకోగలరు. జంతువులు ఈ పని చేయలేవు. స్వస్తి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.
శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.